జై శ్రీకృష్ణ. రాధే రాధే. ఈ సంవత్సరం ఆగస్టు 5ని నా కొడుకు రోజు ఆ శ్రీకృష్ణ సన్నిధిలో ఆయన పాలించే రాజ్యం ద్వారక. ఆ ద్వారకాలో నా కొడుకు పుట్టినరోజు అంగరంగ వైభవంగా జరగాలని నేను మొక్కుకోవడం జరిగింది. అది ఈ సంవత్సరం నెరవేరుతుంది. ఇది 11వ పుట్టినరోజు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఆయన సన్నిధిలో, ఆయన పాలించే రాజ్యంలో, ఆయన సన్నిధిలో నా కొడుకు పుట్టినరోజు నాడు నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అనేది చెప్పడానికి నేను నాతో పాటు 34 మందిని తీసుకెళ్తున్నాను. వాళ్ళందరూ కూడా నా కోసం, నా శ్రీకృష్ణ కోసం, నా కొడుకు కోసం నాతో జర్నీ చేసి వస్తున్నారు. అందరికీ సెలవులు, కానీ ఆగస్టు 5ని ప్రత్యేకంగా సెలవులు పెట్టుకునైనా సరే నా కోసం వస్తున్నారు. ఈ సంవత్సరం 34 మంది. అందులో కొత్తగా లాయర్ గారి ఫ్యామిలీ వస్తున్నారు. నెక్స్ట్ అలాగే మాడుగుల్లో హోమ్ థియేటర్ చేశాను, వాళ్ళ ఫ్యామిలీ 4 వస్తున్నారు. ఇలాగా ప్రతి ఒక్కరూ కూడా నా కోసం, నా కొడుకు కోసం నేను ఎక్కడ పిలిచినా రావడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు ముఖ్యంగా ఈ సంవత్సరం 27వ తారీఖుని మేము యాత్ర బయలుదేరడం జరుగుతుంది. ఫస్ట్గా 28వ తారీఖుని హైదరాబాద్లో యాదాద్రిలో మాజీ సీఎం గారు కేసీఆర్ కట్టిన యాదాద్రి వెళ్తాం. యాదాద్రి అంత బాగా కట్టారు అంటే మా కళ్ళతో చూడడానికి మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఆ దర్శనం అయిన తర్వాత 29వ తారీఖుని రామోజీ ఫిలిం సిటీ వెళ్ళడం జరుగుతుంది. రామోజీ ఫిలిం సిటీ ఆల్రెడీ నా కొడుకు ఫస్ట్ పుట్టినరోజు నాడే మేము వెళ్ళడం జరిగింది. కానీ నాతో పాటు మిగతా వాళ్ళు కూడా చూడాలని కోరడంతో 29 రామోజీ ఫిలిం సిటీ వెళ్ళడం జరుగుతుంది. అలాగే 30వ తారీఖుని చిలుకూరు బాలాజీ టెంపుల్, అలాగే పెద్దంత తల్లి గుడి ఇంకా అన్నీ చూసుకొని అదే రోజు రాత్రి 7 గంటలకి గుజరాత్ రాజ్కోట్ ట్రైన్ ఎక్కడం జరుగుతుంది. 30వ తారీఖు నైట్ అంతా, 30వ తారీఖు ఉదయం నుంచి రాత్రి వరకు, 1వ తారీఖు తెల్లవారు 5:30కి రాజ్కోట్ దిగడం జరుగుతుంది. రాజ్కోట్లో స్వామినారాయణ టెంపుల్కి వెళ్ళడం జరుగుతుంది. అక్కడి నుంచి బిర్లా మందిర్ వెళ్ళడం జరుగుతుంది. 1వ తారీఖున అది పూర్తయిన తర్వాత అక్కడి నుంచి నేరుగా సోమనాథ్ వెళ్ళడం జరుగుతుంది. ఫస్ట్ జ్యోతిర్లింగం అందరికీ తెలిసిందే, ఆ చెన్నూరు మహాప్రభు కట్టిన గుడి అది. ఆ గుడిని ఫస్ట్ జ్యోతిర్లింగంగా నేను దర్శనం చేసుకోవడం జరుగుతుంది. 12 జ్యోతిర్లింగాల్లో అదొక జ్యోతిర్లింగం. అలాగే ఆ సోమనాథ్లోనే శ్రీకృష్ణుడికి పాదానికి బాణం గుచ్చుకొని తను చాలించడం జరిగింది. ఆ ప్లేస్కి కూడా వెళ్ళడం జరుగుతుంది. ఇంకా అక్కడ చూడవలసినవన్నీ చూసుకొని 3వ తారీఖుని ద్వారకా వెళ్ళడం జరుగుతుంది. ద్వారకాలో 3వ తారీఖున వెళ్ళి ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడ చూడవలసినవన్నీ చూసి పాండవులు కట్టిన 11 బావిలు దర్శనం చేసుకొని సాయంత్రం 6 గంటలకి స్వామివారి ఆరతిని దర్శనం చేసుకొని 4వ తారీఖు తెల్లవారి బేర్ ద్వారక, ములిగిన ద్వారక అంటే మెయిన్ గుడి అది సముద్రంలో మునిగిపోయింది కాబట్టి అది కూడా చూడడం జరుగుతుంది. అక్కడి నుంచి స్కూబా డ్రైవింగ్ కూడా చేసి ఆ లోపల ఆ గుడి ఎలా ఉందో చూడడానికి ప్రయత్నిస్తున్నాం. ఆల్రెడీ నరేంద్ర మోడీ గారు వెళ్ళారు, అంతే యూట్యూబ్లో చెక్ చేస్తున్నాం. అక్కడికి వెళ్ళి అక్కడ వెళ్ళడానికి వీలుంటే తప్పనిసరిగా స్కూబా డ్రైవింగ్ చేసి లోపల స్వామివారిని గుడిని ఏ రకంగా మునిగింది అని ఏదైనా దర్శనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. అక్కడి నుంచి మనకి 2వ జ్యోతిర్లింగం అనేది నాగేశ్వర జ్యోతిర్లింగం, అది కూడా ద్వారకాలోనే ఉంది. ఆ జ్యోతిర్లింగం కూడా దర్శనం చేసుకొని ఇంకా ద్వారకాలో ఇంకా చూడవలసినవి రుక్మిణి ఇంకా వగేరా అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా చూసుకొని ఆగస్టు 5ని తెల్లవారు స్వామివారి దర్శనం చేసుకొని మధ్యాహ్నం మా కొడుక్కి పుట్టినరోజు వేడుకని అక్కడ అంగరంగ వైభవంగా జరుపుకోవాలని ఆశిస్తున్నాను. అలాగే ఈ సంవత్సరం కృష్ణుడిగా తయారు చేసి శ్రీకృష్ణుడి సన్నిధిలో నా కొడుక్కి సెలబ్రేషన్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి అదే రోజు రాత్రి మేము బయలుదేరి మరుసటి 6వ తారీఖుని అహ్మదాబాద్ చేరుకుంటాం. అహ్మదాబాద్లో చూడాల్సినవి చూసుకొని అక్కడి నుంచి నేరుగా విజయనగరం 8వ తారీఖుకి తెల్లవారుజామున 8వ తారీఖుకి విజయనగరం చేరుకోవడం జరుగుతుంది. ఇక్కడికి ఈ సంవత్సరం ఈ యాత్ర ముగుస్తుంది. 27 వస్తుందంటే ఎంత ఆనందంగా ఉందంటే అంత ఆనందంగా ఉంది. రెండోది ఇంకో విషయం ఏంటంటే నా కొడుకు పుట్టినరోజు ఆగస్టు 5 వర్షాలు పడతాయి, కానీ ఎంతో చల్లగా ఉంటుంది. ఇప్పటివరకు అలాగే జరిగింది. మాకు ఇప్పుడు వచ్చి ఏ ఒక ఆటంకం జరగలేదు. సంతోషంగా వెళ్ళి సంతోషంగా వచ్చాం. కొత్తగా వస్తున్న మాడుగుల్లో హోమ్ థియేటర్ కట్టిన ఫ్యామిలీకి
అలాగే లాయర్ గారి ఫ్యామిలీకి, ఇంకా కొత్తగా కొంతమంది వస్తున్నారు చోడవరం నుంచి, అలాగే ఆర్లో నుంచి కూడా కొంతమంది వస్తున్నారు. వాళ్ళందరికీ మేము స్వాగతం తెలియపరచుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి పాత వాళ్ళందరికీ ఆల్రెడీ తెలుసు. సరే, ఈ సంవత్సరంలో జరిగింది. వచ్చే సంవత్సరం కూడా ఆల్రెడీ మొక్కుకోవడం జరిగింది. వచ్చే సంవత్సరం ఏంటంటే కామాఖ్య టెంపుల్, అస్సాంలో ఉన్న కామాఖ్య టెంపుల్, గువాహతి అమ్మవారు యూరిన్ భాగం పడింది. 18 శక్తిపీఠాలు ఒక శక్తిపీఠం. అది ఎంత ఫేమస్ అనేది నేను ప్రత్యేకంగా చెప్పట్లేదు. అక్కడ వచ్చే సంవత్సరం మొక్కుకోవడం జరిగింది. నేను ఇక్కడి నుంచి ఫస్ట్ కలకత్తా వెళ్ళి కాళీమాతను దర్శనం చేసుకొని అక్కడి నుంచి గువాహతి వెళ్ళి గువాహతి అమ్మవారి సన్నిధిలో 3 రాత్రులు నిద్ర చేసి ఆగస్టు 5ని అక్కడ అమ్మవారి దేవుని పొంది అక్కడి నుంచి నేరుగా ఇంకొక విషయం, అక్కడి నుంచి డైరెక్ట్గా చెప్తే రూట్ బంప్స్ వస్తాయి, డార్జిలింగ్ వెళ్తున్నాం. టాయ్ ట్రైన్ ద్వారా డార్జిలింగ్ వెళ్ళి అక్కడి నుంచి గ్రాండ్ ట్రాక్ కూడా వెళ్ళి నేపాల్ బోర్డర్ కూడా వెళ్ళి ఇవన్నీ చూసుకొని వచ్చే సంవత్సరం రావడానికి మేము ఆల్రెడీ మొక్కున్నాం. మేము మొక్కుంటే 100% జరుగుతుంది. ఎందుకంటే ఇంతవరకు జరిగింది, వచ్చే సంవత్సరం జరుగుతుంది అనే ఆశ మాత్రం 99 ఉంది. అది దేవుడి దయ. ఎందుకంటే ఈ సంవత్సరం 2026లో కేదార్నాథ్ నుంచి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం నా లైఫ్లో నేను ఎప్పుడు చూడలేనంత నాకు హెల్త్ ఇష్యూ వచ్చింది. అయినా సరే తేరుకున్నాం. ఆ తర్వాత మామగారు కాలం చేశారు. అయినా సరే బయలుదేరుతున్నాం అంటే శ్రీకృష్ణుడి దయ అంతే. ఎందుకంటే లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో బయలుదేరడం అంటే అవ్వదు. అందుకేంటంటే ఈ సంవత్సరం ఒక వైజాగ్లో ఎప్పుడు మా అమ్మగారి కోసం, మా కేఆర్ ఫ్యామిలీ కోసం, నా స్నేహితుల కోసం, బంధువుల కోసం నేను రిసార్ట్ అది తీసి సెలబ్రేషన్ చేయడం జరిగేది. మరి ఈ సంవత్సరం అది చేయట్లేదు. ఎందుకంటే మా అమ్మగారే లేరు. దానివల్ల నేను ఇక్కడ ఇంకెందుకని డైరెక్ట్గా ఎక్కడైతే ఆగస్టు 5ని ఆ స్వామివారి సన్నిధిలో అనుకున్నాను అక్కడే చేయడం జరుగుతుంది. ఈ వెనకాల స్వామివారు దయ లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళడం జరగదు. ఆ హెల్త్ విషయం వల్ల కానీ మా అమ్మగారు ఇలా కావడం కూడా. అందుకని ఏంటంటే తప్పనిసరిగా నాకు నమ్మకం ఉంది ఈ యాత్ర విజయంగా జరుగుతుందని చెప్పేసి. ప్రతి సంవత్సరం కూడా ఈ వీడియో షూట్స్ అన్నీ మా రమేష్ నా కొడుకుని తన కొడుకు కింద భావించి బాగా వీడియో షూట్ అయితే తీస్తుంటాడు. ఆయన కూడా నా కొడుకు, నేను కూడా ఇలా చెప్తే చిన్నవాడు అయిపోయాడు. చాలా ఆనందంగా ఉంది. ఆయనకు కూడా గాడ్ బ్లెస్ యూ. వచ్చే సంవత్సరం 100% రమేష్ ఫ్యామిలీని తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు రావట్లేదు, ఒకేసారి వచ్చాడు కేరళ టూర్కి. ఈసారి ఆయన వచ్చే సంవత్సరం రమ్మను. ఎందుకంటే ఆ టైంలో మనోడు పెళ్ళిళ్ళు పడిపోతుంటాయండి. అందుకనే మనోడు ఈ సంవత్సరం హైదరాబాద్ వరకు వచ్చి రామోజీని, యాదాద్రిని, ఈ ఒక చిరుకురు బాలాజీ టెంపుల్ని దర్శనం చేసుకొని ఆయన రిటర్న్ రావడం జరుగుతుంది. ఈ వీడియో షూట్ అంతా చూడండి. అదంతా ఆయన తీసిందే. ఇది కేవలం మా అబ్బాయి మీద ఉన్న ప్రేమతో తీసిందే. అందరికీ జై శ్రీకృష్ణ. రాధే రాధే, రాధే రాధే.